గాంధీ పేరుతో ఉన్న పథకాలకు పేరు మార్చి వికసిత్ భారత్ జీరామ్ జీ అని పేరు పెట్టడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీశారు. కార్మిక చట్టాల్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది అని వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటులో ఈ విధానం తప్పు అని తెలిపారు అని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీలు పేదల పక్షాన లేరు అని మండిపడ్డారు. కార్మికులందరికీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు గౌతమ్ రెడ్డి. పేదలపైన ఎందుకు మీరు కక్ష కట్టారు అన్నా, ఇవాళ 100 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మళ్ళా ఇవాళ రాష్ట్రాలు భరించుకోవాలంట. రాష్ట్రాలు భరించుకునే పరిస్థితి ఉందా? ప్రతి వారం జోలి పట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పరిగెత్తుతా ఉన్నాడు. పరిగెత్తి 1000, 2000, 3000 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం, ఇక్కడ గడపడం అనేటివి జరుగుతోంది. ఇవాళ ఇన్నిసార్లు వెళ్తున్నావు కదా అయ్యా, మా ప్రాంతంలో, మా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మిక వర్గం అలో లక్ష్మణ అలమటిస్తారు. ఈ గ్రామీణ ఉపాధి పథకం కనుక లేకపోతే మీరు దయచేసి దాన్ని ఆపండి అనేటువంటి చెప్పచ్చుగా. నీకు మంచి మెజారిటీ ఉందిగా, కానీ దాని గురించి చెప్పరు. వెళ్ళేటప్పుడల్లా ఎంటీ సంచి వేసుకెళ్ళటం, వచ్చేటప్పుడల్లా అప్పుల సంచితో బయటికి ఇంటికి రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనివలన ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి నువ్వు చేసేదేంటి? కబుర్లు తప్ప ఏమైనా చేయగలుగుతున్నావు అంటే ఏమాత్రం చేయలేదు, కనబడలేదు అనేటువంటిది కూడా కనబడుతూ ఉంది.